ఎవరి స్థాయికి తగ్గ బంధువులు వాళ్ళకి దొరుకుతారంట. మీకు కూడా పనివాళ్ళు వియంకులుగా భలే దొరికారు అత్తయ్య. మీ ఆయన నోరు మూసుకుని కూర్చోకపోతే పళ్ళు రాలిపోతాయని చెప్పు. బావా, ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు కాసేపు ఊరుకోవచ్చు కదా. అమ్మా, మా ఆయన నోరు పారేసుకుంటున్నాడని నువ్వు నోరు తెరుస్తున్నావు, కానీ ఆయన చెప్పింది అర్థం చేసుకోవేంటి? ఏం అర్థం చేసుకోవాలే? నీకు పట్టబోయే గత్యంతరం గురించి మా ఆయన గొంతు తెరిచి చెప్పాడు. దానికి నువ్వు ఆయన మీద అరుస్తున్నావు. నాకు పట్టబోయే గత్యంతరమా? ఏంటది? ఆ నీలవేణి వాళ్ళ నాన్న నీకు చీర పెడతాడంట. నా స్థాయికి చీర పెట్టేంత గొప్ప చీర కొనగలడా వాడు? వాళ్ళది మీ స్థాయి కాకపోవచ్చు, కానీ వాళ్ళని మీ స్థాయికి తీసుకురావడానికి మీ కొడుకే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు కదా. అందుకే మీ స్థాయి చీర మీ కొడుకే స్వయంగా కొని తెచ్చాడు. ఏంటి, తారక్ చీర కొని తెచ్చాడా? అవునమ్మా, వాళ్ల చేత నీకు చీరిప్పించడం కోసం తారక్ డబ్బులు తగిలేస్తున్నట్టున్నాడు. తారకే కదా కొని తెచ్చాడని తీసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? అది కొని తెచ్చింది తారక్కే అయినా అది పని మనుషుల చేతుల మీదుగా తీసుకోవాలి కదా. ఇక్కడ ఉన్నది కాదంబరి, కక్కుర్తిది కాదు. ఆ కాస్ట్లీ చీర కోసం నా క్యారెక్టర్ మార్చుకుంటాననుకుంటున్నావా? అదే మాట మీదుండమ్మా. అత్తయ్య గారు, ఈ మాత్రం గట్టిగా కూర్చుంటే చాలు, వాళ్ళకి మర్చిపోలేని దెబ్బ కొట్టచ్చు. తొందరపడి మీరేమీ చేయకండి. మీరు రంగంలోకి దిగితే పక్కాగా చేయాల్సిన పని పక్కతో పట్టుకోండి. నువ్వు నన్ను మరీ దారుణంగా ఇన్సల్ట్ చేస్తున్నావు కాంచనా. ఇన్సల్ట్ చేసినంత మాత్రాన ఉసూరుమని కూర్చున్న రకవా మీరు కాదు కదా. ఇలాంటి వాటిల్లోకి తల దూర్చుకోండి. వాళ్ళని పర్మనెంట్గా ఇంట్లో నుంచి గెంటేసే స్కెచ్ నేను వేస్తాను. అర్థమవుతుందా? పదండి. అన్నా అన్నా, నువ్వు వడ్డించన్నా. రండి నాన్న. కూర్చోండి అన్న, కూర్చోండి. పదన్నమ్మా. మామయ్య, ఇదేంటి మీరంతా కింద కూర్చున్నారు? పర్వాలేదయ్యా, మా కింద కూర్చుని తినడం అలవాటే, కిందనే బాగుంటుంది. మీకు బాగానే ఉంటుందేమో, నాకు చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అమ్మా, వీడు కొంపతీసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాడా ఏంటి? ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో తారక్ ఇంకా తెలియడం లేదు. మామయ్య, మీరు కూడా మాతో వచ్చి పైన కూర్చొని తినండి. మాకు మర్యాద ఇవ్వడం మీ గొప్పతనం అవుతుంది. మీరిచ్చారు కదా అని ఆ స్థానం మేము తీసుకోవాలనుకోవడం కూడా మా వివేకం అవుతుంది బాబు. పర్లేదు చిన్నయ్య గారు, మీరు అక్కడ కూర్చొని తినండి, మేము ఇక్కడ కూర్చొని తింటాం. అది కాదు బామ్మ. చెప్పులు గుమ్మం బయటే ఉండాలి, చీపురు గదిమూలనే ఉండాలన్నట్టు ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి.